ఓం శ్రీ సాయిరామ్. సచ్చిదానంద స్వరూపుడనగా సత్యము, విజ్ఞానము, ఆనందము అనే గుణములు గలవాడు. విజ్ఞాన స్వరూపమనగా ప్రశాంతము, పరిశుభ్రము గల గుణములు గలవాడు. విజ్ఞానమనగా ప్రత్యక్షము అనుభవింపగల ఆత్మజ్ఞానము. వాడుక భాష యందు విజ్ఞానమనగా భౌతిక శాస్త్రమని పేరు. స్వరూపమునందు వాసనలు ఉండవు. స్వయం ప్రకాశుడై పరిశుద్ధుడైన పరమాత్మ యందు కోరికలు ఎట్లుండును? కోరికలు మోక్షమునకు పరమశత్రువులు. కోరికలే జనన మరణ చక్రమునకు మూల కారణము. కోరికను మించిన దుఃఖము లేదు. బంధమోక్షాలకు మనస్సే కారణము. వాంఛలు పెరిగే కొలది ఆనందం తరిగిపోతుంది. మన వాంఛలు ఎంత తగ్గితే అంత ఆనందం అనుభవిస్తాం. మనస్సు కోరికల మూట. కోరికలే మనస్సును అపవిత్రం చేయుచున్నవి. వాసనలను నిర్మూలించటమే మనస్సును నిర్మూలించుట. ఒంటరిగా కాలము గడిపిన కొంతకాలములో మనోనాశనం కలుగును. అందువలననే యోగులు ఒక గుహ యందుండి తపస్సు ఆచరింతురు. బాబా.